హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు గోవర్ధన్. ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. మెయిన్ ఈ వీడియో ఏంటంటే నేను ఛానల్లో లీడ్ కోడ్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లీడ్ కోడ్ అల్టిమేట్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ మీద యూజింగ్ జావా. అల్టిమేట్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేవి గ్యాదర్ చేసి ఉంచాను. అవి వీక్ వచ్చి ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం కలిసి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తూ ఉంటాను, నేను కలిసి చేద్దాం, నేర్చుకుందాం. ఈ సిరీస్తో మీరు ఏ కోడింగ్ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయగలరు అని నేను అనుకుంటున్నా. ఏ కోడ్ అయినా రాయగలరు. ఈ సిరీస్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేద్దాం, అన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. సో ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్లో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రివర్స్ స్ట్రింగ్. స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటాం, దాన్ని రివర్స్ అయ్యి ప్రింట్ అవ్వాలి. సో దానికి కోడ్ రాద్దాం. ఇక్కడ వాడు ఆల్రెడీ క్లాస్ ఇన్పుట్ స్టేట్మెంట్ రివర్స్ ఫంక్షన్ డిక్లేర్ చేసి ఉంచాడు. కోడ్ రాద్దాం. ఇప్పుడు రివర్స్ చేయడానికి నేను ఫర్ లూప్ వాడుకుంటున్నా. ఈ కోడ్ రాయడానికి మీకు బేసిక్ జావా, బేసిక్ డిఎస్ఏ తెలిసి ఉంటే సరిపోతుంది. మెల్లమెల్లగా చేసేయచ్చు. నేను ఫర్ లూప్ వాడి చేస్తున్నా. ఫర్ i = 0, ఐని 0కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. జేని ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. i less than j, i plus plus, j minus minus. i అనేది ఇంక్రిమెంట్ అవుతూ స్ట్రింగ్ ఎండింగ్ వరకు వెళ్తుంది. j అనేది డిక్రిమెంట్ అవుతూ స్ట్రింగ్ స్టార్టింగ్ వరకు వస్తుంది. ఎప్పుడైతే i, j ఈక్వల్ అవుతాయో అప్పుడు స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయినట్టు. ఇప్పుడు రివర్స్ చేయడానికి రాసుకున్నాం కోడ్. టెంపరరీ వేరియబుల్లో s of iని స్టోర్ చేసుకుంటున్నాం. s of iలో s of jని స్టోర్ చేసుకుంటున్నాం. s of jలో టెంప్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఇది రివర్స్ ఫంక్షన్ కోడ్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ రాసుకుందాం. స్టాటిక్ మెయిన్ string args. మెయిన్ ఫంక్షన్ రాసుకున్నాను కదా. ఇప్పుడు యూజర్ నుంచి రీడ్ చేసుకోవడానికి స్కానర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. స్కానర్ sc = new scanner system routing. ఇప్పుడు క్లాస్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం మెథడ్ని కాల్ చేయడానికి, రివర్స్ స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేయడానికి. సొల్యూషన్ న్యూ సొల్యూషన్. ఇప్పుడు స్ట్రింగ్ ఇన్పుట్ దగ్గర తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్ రాసుకుంటున్నాం. system.out.println enter a string to reverse. ఇప్పుడు ఇన్పుట్కి స్ట్రింగ్ ఫార్మాట్లో ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ అని పెట్టుకుంటున్నా వేరియబుల్ నేమ్ c డాట్ స్ట్రింగ్ కాబట్టి నెక్స్ట్ లైన్ అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన స్ట్రింగ్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే రివర్స్ చేయాలి కాబట్టి క్యారెక్టర్లో అయితే ఈజీగా ఉంటుంది. char
array input dot to char array. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. రివర్స్ ఫంక్షన్ కాల్ చేసుకొని క్యార్ అరేలో ఉన్నది రివర్స్ చేసుకుందాం. షెల్ డాట్ రివర్స్ స్ట్రింగ్ క్యార్ అరే. ఇప్పుడు రివర్స్ చేసిన స్ట్రింగ్ ని ప్రింట్ చేసుకుందాం. మనం క్యారెక్టర్లో రివర్స్ చేసాం కాబట్టి ఇప్పుడు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడే క్యారెక్టర్స్ నుంచి స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం. దానికి ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ క్యార్ అరే. ఇది క్యారెక్టర్ నుంచి స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఫంక్షన్. అంతే. ఇది రివర్స్ స్ట్రింగ్ కి కోడ్. రన్ చేసి చూద్దాం. రన్ అయింది. ఇప్పుడు సబ్మిట్ చేసేద్దాం. ఇది ఈరోజుది కోడ్ రివర్స్ స్ట్రింగ్. అలా వీక్కి ఒక 3 to 4 నేర్చుకుందాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.